ఆదివారం మన ప్రణాళిక ప్రకారంగా ఇష్టాగోష్ఠి కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటాం కదా తెలుగులో. అది నటిగల కార్యక్రమం. ఈరోజు పుస్తక పఠనాన్ని చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు దాంట్లో? ప్రభుజీ నేను ఒక్కనే ఉన్నాను. చరితమాతది చదివింది. అవునా? ఇంకా 5 ఇట్లా 5 అయినాక ఇంకా మాతాజీ వచ్చారు, సుభద్ర లక్ష్మి మాతాజీ. ఆమె విన్నారు, కాసేపు చదివారు. ఓకే. నేను ఇద్దరే ఉన్నా ఫైనల్. హుహు. ఏమిటిలా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడానికి? ఇవాళైనా ప్రత్యేకమైన ప్రోగ్రామ్ ఏదైనా ఉందా? ఏం లేదు ప్రభుజీ. హుహు. ఏం చదివారు మాతాజీ? ఇవాళ ఏదైనా షేర్ చేసుకుంటారా మీరు గాని, చరిత మాతాజీ గాని, సుభద్ర లక్ష్మి మాతాజీ గాని? చరితమాతాజీ అయితే బయటకు వెళ్ళింది ప్రభుజీ. ఓకే. అంటే ఈరోజు మహాప్రభు దక్షిణ భారత యాత్ర గురించి అలా ఇచ్చారు ప్రభుజీ. హ్మ్. శృంగేరి పీఠానికి పోవడం, అలా అది కూడా ఇంకా తమిళనాడుని దర్శించడం, రామేశ్వరం దర్శించడం, ఇంకా బ్రహ్మ సంహితని అక్కడ ఉందని తెలుసుకొని ఆవిర్భవింప చేస్తారు ప్రభుజీ. ఎలా చెప్పాను, బ్రహ్మ సంహిత 5వ అధ్యాయం ఒకటి మనకి అందుబాటులో చైతన్య. ఉందని. అవును. ఉపకాలు తీశారు. అవును. అందులో బ్రహ్మ సంహితలో ఏమేమి వివరించారు అనేది చెప్పారు ప్రభుజీ. హుహు. పెద్ద అక్షరాల మంత్రం కోసం కామగాయత్రి వివరణ, ఇంకా కామ బీజము, ఆది మహావిష్ణు, ఇలా గోలోక బృందావనం కోసం విశేషంగా తెలుపబడింది అని. గర్భోదక సాయి విష్ణు గాయత్రి మంత్ర మూలము, గోవింద రూప దివ్య పదధామం, ఇలా వీటన్నిటి గురించి యొక్క జీవులు మరి వాళ్ళ యొక్క గమ్యము, ఇలా బ్రహ్మ సంహితలో ఏమేమి ఇచ్చారు అనేది ఉంది ప్రభుజీ. ఏ అధ్యాయం చదివారు ఈరోజు మాతాజీ? 9th చాప్టర్ ప్రభుజీ. మధ్యలీల. మధ్యలో. అవును ప్రభుజీ. అది దొరికినందుకు చైతన్య మహాప్రభు అమితమైన ఆనందాన్ని పొంది అశ్రువులు, ఇంకా ఆయన తనువులో కంపనము, అశ్రువులు, స్వేదనం, స్తంభించడం, పిలకలు ఇలాంటి వికారాలు తనువులో గోచరించాయి అని చెప్పారు. బ్రహ్మ హ్మ్. సంహిత దొరకగా ప్రభుజీ. హ్మ్. అక్కడ ఉన్నందు అదంతా ఇంకా మహాప్రభుని ఆ రకంగా చూసి ఆశ్చర్యచకితులై వాళ్ళు కూడా అట్రాక్ట్ అయ్యారు మహాప్రభుని అని చెప్పారు ప్రభుజీ. వెరీ నైస్ మాతాజీ. ఆదికేశవ ఆలయంలో దొరికింది ప్రభుజీ. ఏ ఆలయంలో? ఆదికేశవ అని చెప్పినట్టున్నారు ప్రభుజీ. ఆదికేశవ ఆలయం. వెరీ నైస్ మాతాజీ. ఇక్కడ శంకరాచార్యుని కోసం కూడా లాస్ట్ ఏమ్మా? శంకరాచార్యుని కోసం కూడా లాస్ట్ లో చెప్పారు ప్రభుజీ. ఏమని చెప్పారు? ఆయన 8 ఏళ్లకి అన్ని వేద శాస్త్రాలన్నింటినీ అవపోసన పట్టారు. హ్మ్. 12వ ఏటకి ఇంకా ఉపనిషత్తులు, భగవద్గీత వాటి మీద భాష్యాన్ని రచించారు అని ప్రభుజీ. హ్మ్. అది శృంగేరి పీఠం అనేది ఆయన కేంద్ర బిందువుగా ఉంది. వెరీ నైస్ మాతాజీ. దాని నుంచి మీరు ప్రత్యేకంగా గ్రహించింది మాతో పంచుకోవాలనుకుంటున్నారు ఏదైనా విశిష్టమైన విషయంగా? హరే కృష్ణ మాతాజీ, ఉన్నారా మీరు? కృష్ణ ప్రభుజీ. ఓకే. ఇంకా చైతన్య మహాప్రభు ప్రభుజీ అప్పుడు దేశదిమ్మరులు, ఆయన బట్టదారులకు సంబంధించిన దేశదిమ్మరులు ఆయన యొక్క బ్రాహ్మణ అనుచరుల్ని వ్యామోహింపజేస్తారు. వాళ్ళు ఏంటంటే స్త్రీలను కూడా ఎరగా వేసి వైష్ణవులైన ఆయన యొక్క శిష్యుని కూడా, అనుచరుణ్ణి, మహాప్రభు యొక్క అనుచరుని కూడా అంటే వాళ్ళ వైపు తీసుకెళ్ళిపోతారు.
అది మహాప్రభు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఇంకా ఆయన వెనక్కి తీసుకొస్తారు ప్రభుజీ. అది అర్థమైంది. ఉమ్. మైసూరు, మంగళూరు ఇవన్నీ వెళ్ళి దక్షిణ భారత యాత్ర కోసం చెప్పారు ప్రభుజీ. చెప్పుకోదగ్గగా అంటే నాకు మైసూరు, మంగళూరు ఇవన్నీ అంటే దక్షిణ భారత యాత్రనే చెప్పారు ప్రభుజీ, ఇవన్నీ వెళ్ళారు అని. ఉమ్. ఉమ్. ఇక్కడ గజేంద్ర మోక్షం అనే తీర్థానికి వెళ్ళారు. అది విష్ణాలయం చూశారు. తర్వాత కొనగడికి వచ్చి అక్కడ సీతారాము దర్శించుకున్నారు. అయితే శాంతాపురంలో ప్రభుజీ అది రామలక్ష్మణుల విగ్రహాలను సందర్శించారనండి. ఒక చోట ప్రభుజీ అది శివాలయం అని అంటారు కానీ అక్కడ కాదు, అది మహాప్రభు వెళ్ళాక తెలిసింది అది విష్ణు ఆలయం అని చెప్పారు ప్రభుజీ. వెరీ నైస్ మాతాజీ. ఎక్కడ అది మీకు గుర్తుందా? గుర్తులే ప్రభుజీ. ఓకే. కేరళలో అని గుర్తుంది ప్రభుజీ. ఏంటమ్మా కేరళలో? ఓకే. వెరీ నైస్ మాతాజీ, ధన్యవాదాలు. మీరు ఇవాళ చదివిన దాన్ని క్లుప్తంగా మాకు అందరికీ తెలియజెప్పారు. మీకు ధన్యవాదాలు. ఎవరికైనా ఏదైనా షేర్ చేసుకోవాల్సిందా? మీరు చదివిన దాంట్లో కానీ విన్న దాంట్లో కానీ మీకు కలిగిన అనుభూతుల్ని పంచుకోవడం కానీ, లేకపోతే మీరు ప్రచార కార్యక్రమంలో నిమగ్నమైతే ఏర్పడినటువంటి అనుభవాల్ని కానీ. మీరందరూ ప్రచార కార్యక్రమంలో నిమగ్నమైనారా మీ మీ స్థాయిలో? హరిబోల్. ఎలా చేస్తూ ఉంటారు మీరు ప్రచారం? ప్రహ్లాద్ మహారాజ్ మీరు అయితే క్లాస్ లో చెప్తూ ఉంటారని చెప్పారు కదా? మిగిలిన భక్తులంతా ఎలా చేస్తూ ఉంటారు? సంజయ్ మాత చెప్తూ ఉంటారు, తను ప్రయాణం చేస్తున్నప్పుడు భక్తులకి ఎలాగా, కొత్త వాళ్ళకి ఎలాగా కృష్ణ చైతన్యం గురించి పరిచయం చేసింది, తన అనుభూతుల్ని చాలా సందర్భాల్లో పంచుకుంటూ ఉంటారు. మిగిలిన భక్తులతో ఎలా చేస్తారో నాకు పెద్దగా పరిచయం లేదు. పుణ్యవతి మాతాజీ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంకా ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా ప్రత్యేకంగా పేరు చెప్పండి. ఎవరికైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉన్నాయా? ఇంతవరకు మనం చర్చించిన దాంట్లో, ఈ వారంలో మనం చర్చించిన విభిన్నమైన అంశాలకు సంబంధించి కానీ, భగవద్గీత భాగవతంలో కానీ, మీరు తత్వపరంగా చదివినవి కానీ. సో అందరికీ స్పష్టంగా అవగతమైపోయింది అనే విషయాలు కూడాను మనం చర్చించుకున్నవి. క్విజ్ కార్యక్రమం ఎలా జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఏమైనా మార్పులు చేర్పులు చేద్దామా దాంట్లో? ఏం లేదు ప్రభుజీ, నా వరకు అయితే నాకు బాగుంది. అవును. ఇంకా మార్పులు చేర్పులు చేయడానికి ఏమంటారు ప్రభుజీ? ప్రభుజీ నా వరకు కూడా ఏం అబ్జెక్షన్ లేదు ప్రభుజీ. మీరు చక్కటి క్వశ్చన్లు అడుగుతున్నారు. మాలో బయటికి తీయాలనే తాపత్రయం ఇది నాకు చాలా బాగా నచ్చింది ప్రభుజీ. మీ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ చేయటం ఏంటి, అడగటం ఏంటి, మా నుంచి ఆన్సర్లు రాబట్టే విధానం నాకు చాలా బాగా నచ్చింది ప్రభుజీ. ఇందులో నాకైతే అసలు ఏ మార్పులు అవసరం లేదు అనిపిస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాత, ధన్యవాదాలు మీ అభిప్రాయం వెలిబుచ్చినందుకు. ఓకే, చర్చించాల్సిన అంశాలు మీకు సంబంధించి ఏమైనా ఉన్నాయా ఈరోజు మనం చర్చించాల్సినవి? తత్వపరంగా కానివ్వండి, తత్వాన్ని మన దైనందిన జీవితంలోకి అన్వయించుకునే
విధానంలో ఏమైనా తెలుసుకోవాల్సినవి కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయనిపిస్తుందా మీకు? రైట్. అలాంటివి ఏమీ లేకపోతే కీర్తనలు ఆలపించాలి అని ఎవరైనా అనుకుంటున్నారా? ప్రభుజీ నాకు ఒక చిన్న డౌట్ ఉంది. చెప్పండి ప్రభు. ప్రభుజీ ఇద్దరు ఫ్రెండ్స్ ఏమో జంగల్లో అలా నడుచుకొని వెళ్తున్నారు ప్రభుజీ. ఇద్దరు డివోటీస్ కృష్ణ చైతన్యంలో ఉండేవారు. ఒకసారి పులి శబ్దం వినిపించగానే ఒక డివోటీ ఆయన ఆ చెట్టు మీదకి ఎక్కిపోయారు. ఇంకొక ఆయన ఏం చేశారంటే నేల దగ్గర ఉండిపోయారు, అంటే అలా స్ట్రక్ అయిపోయారు. అప్పుడు పులి వచ్చి చూస్తే వెళ్ళిపోయింది ప్రభుజీ. ఏమైంది? అంటే పులి అంటే ఏదైనా స్ట్రక్ లో ఉండిపోయిన పడిపోయిన ఐటమ్స్ ని ఆ పులి చూసి వెళ్ళిపోతుంది కదా. అప్పుడు ఆయనేమో కిందకి దిగేసి వచ్చారు. ఏమి నువ్వు చెట్టు ఎక్కడం నీకు వచ్చు కదా, నువ్వెందుకు చెట్టు ఎక్కలేదు అంటే కింద కింద చెట్టు ఎక్కకపోయినా ఉన్న ఆయన ఏమో అన్నారు, కృష్ణయ్య ఉన్నారు కదా ఆయన మనకి హెల్ప్ చేస్తారు కదా అన్నారు ప్రభుజీ. హరి బోల్. కరెక్టే ప్రభుజీ. రెండో ఆయన ఆయన అన్నారు, ఆయనకి ఎన్నో పనులు ఉంటాయి కదా, నీకు చెట్టు ఎక్కడం వచ్చి కూడా నువ్వు ఎందుకు ఆయనకి కోరుకుంటున్నావు అని అడిగారు ప్రభుజీ చెట్టు ఎక్కిన ఆయన. ఓకే. వీళ్ళిద్దరిలో ఎవరిది కరెక్ట్ ప్రభుజీ? వావ్, మంచి క్వశ్చన్ మీరే అడిగారు ప్రభుజీ. మీరు చెప్పండి, ఎవరిది కరెక్ట్ అనుకుంటారు? నేనా ప్రభుజీ? నాకైతే ఆ చెట్టు ఎక్కిన ఆయన కరెక్ట్ అనిపించింది. మీరు ఈ కథను ఎక్కడ విన్నారు మీరు? అమ్మ నాకు చెప్పింది. అమ్మ ఏం చెప్పింది? ఏది కరెక్ట్ అని చెప్పింది? అమ్మ నాకు ఆన్సర్ చెప్పలేదు. అమ్మ నేనే నాకే ఇచ్చే ఉన్నాను. నాకేమనిపించింది అంటే, ఎందుకంటే ఆయన చెట్టు ఎక్కడం వచ్చు, ఆయన ఎక్కకుండా కృష్ణయ్య మీద ఆధారపడుతున్నారు ప్రభుజీ. అలాంటప్పుడు నిజానికి దీనికి సమాధానం వచ్చేసి రెండు కూడా కరెక్టే ప్రభుజీ. ఎలాగంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళు వాళ్ళ చైతన్యాన్ని బట్టి మానసిక స్థితిని బట్టి ఏం చేయాలి అని నిర్ణయించుకున్నారు. ఒకరి ఆలోచన ఏమిటి? కృష్ణుడికి అనవసరంగా ఇబ్బంది పెట్టడం ఎందుకు అనేటువంటిది ఒకరి ఆలోచన. ఇంకొకరి ఆలోచన ఏమిటి? నేను పరిపూర్ణంగా కృష్ణుడి పరిరక్షణలో ఉన్నాను, ఆయన ఏం చేస్తే అది చేయని, రక్షిస్తే రక్షించని, భక్షిస్తే భక్షించని ఆలోచన ఇంకొకరిది. రెండు కూడా కృష్ణుడు సమాన స్థాయిలో స్వీకరిస్తాడు. రెండు కూడా సరైనవి. ఇది కరెక్ట్, ఇది తప్పు అని చెప్పడానికి ఏం లేవు రెండింటిలో కూడా. ఎందుకంటే ఆధ్యాత్మిక జగత్తులో మనం కృష్ణుడితో ఏర్పరచుకునే సంబంధాలు విభిన్న రకాలుగా ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తి ఒక్కో రకమైన సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు. ఏ విధామాం ప్రపంచంతే స్థాం తదైవ భజామ్యహం. కృష్ణుడితో మనం ఎలాంటి సంబంధాన్ని ఏర్పరచుకోవాలనుకుంటే అలాంటి సంబంధాన్ని కృష్ణుడు ఏర్పరుస్తాడు. కొంతమంది భక్తులు ఈ విధంగా కృష్ణుడికి ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అనుకుని అంటారు. అది కూడా సరైందే, దాన్ని కృష్ణుడు అంగీకరిస్తాడు. లేదు, నేను కృష్ణుడి మీద పూర్తిగా ఆధారపడి ఉంటాను అనుకునేటువంటి భక్తులు కొందరు ఉంటారు. దాన్ని కూడా కృష్ణుడు సమాన స్థాయిలో స్వీకరిస్తాడు, అంగీకరిస్తాడు. కాబట్టి ఇద్దరూ చేసింది కూడా సరి అయినది. వాళ్ళ వాళ్ళ దృక్కోణంలో వాళ్ళు కృష్ణుడితో ఎలాంటి అనుబంధాన్ని ఏర్పరచుకోవాలనుకున్నారని దాన్ని బట్టి వాళ్ళు వాళ్ళ ప్రవర్తన వ్యక్తీకృతమైనది. అందులో ఇది సరి అయినది, ఇది సరి కాదు అని చెప్పడానికి ఏం లేదు, రెండూ సరి. అర్థమైంది ప్రభుజీ, థ్యాంక్ యూ. హరిబో. ఇద్దరి దృక్కోణం కూడాను కృష్ణ భక్తి ఉంది కదా, అక్కడ విశ్వాసం లేకపోవడం అలాంటిది ఏం లేదు. ఇద్దరు కూడా కృష్ణుని విశ్వసిస్తున్నారు. కానీ ఒకరు వీలైనంత వరకు కృష్ణుడికి ఏ ఇబ్బంది పెట్టొద్దు అనుకున్నారు. మరొకరు అనుకున్నారు, నేను కృష్ణుడి మీద పూర్తిగా ఆధారపడి ఉన్నాను, ఆయన ఏం చేస్తే అది చేయని అనుకున్నారు. రెండు సరైన ఆలోచన. ఇదే మనకి ఇది ఏం గోచరిస్తుంది? ఈ సంఘటన మనకి ఏం చెబుతుంది? కృష్ణ చైతన్యంలో విభిన్నత్వం ఉంది. వ్యక్తులు తమ అభిరుచికి అనుగుణంగా కృష్ణుడితో అనుబంధాన్ని ఏర్పరచుకోవచ్చు. భౌతిక జగత్తులో కూరుకుపోవడానికి అనేక రకమైనటువంటి వ్యక్తులు
భౌతిక బంధనాలు చిక్కుకొని దాని నుంచి బయటికి రావడానికి ఆకాంక్షను వెలిబుచ్చారు. ఏమంటారు? చాలా మంది అనుకుంటారు ఏమిటంటే, భౌతిక జీవన విధానంలో నాకు ఈ రకరకాలైనటువంటి అనుభూతుల్ని ఆస్వాదించగలుగుతున్నాను. ఆధ్యాత్మికతను స్వీకరించినప్పుడు ఆ అనుభూతుల్ని నష్టపోతాను అనే భావనలో ఉంటారు. కానీ ఆధ్యాత్మికతని స్వీకరిస్తే విభిన్నత్వాన్ని నష్టపోవడము అనేటువంటి స్థితి ఏర్పడదు. కృష్ణుడితో మనం ఏర్పరచుకునే సంబంధాలన్నీ కూడాను విభిన్నంగా ఉంటాయి. విభిన్నమైనటువంటి అనుభూతుల్ని ఆస్వాదించడంలో ఎలాంటి నష్టము జరగదు. నిజానికి ఈ సంఘటన అది మనకి తెలియజేస్తుంది. భక్తులు భగవంతునితో ఎలాంటి సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు. ఎలాంటి భావంతోనైనా భగవంతునితో, ముఖ్యంగా కృష్ణుడితో అనుసంధానం కావచ్చు. అర్థమైంది ప్రభుజీ. హరి బోల్. సో ప్రహ్లాద్ ప్రభు, మీరైతే ఆ స్థితిలో ఏం చేస్తారు? చెట్టు ఎక్కుతానని చెప్పాడుగా ప్రభుజీ, అది ఆ, నచ్చింది అన్నాడు. చెట్టు ఎక్కు. కరెక్టే కదా, కరెక్ట్. ప్రభుజీ నేనైతే కింద అయినా అసలు సర్వము కృష్ణయేనా, ఈ దేహం ఇచ్చింది కృష్ణయ్య, దాన్ని రక్షించేది కూడా కృష్ణ అనుకుంటున్నాడేమో ప్రభుజీ, కింద నిలబడిన ఆయన అదే కదా. చెట్టు ఎక్కకుండా. ఉమ్, ఇంకంతా ఆయనదే కాబట్టి ఆయనే చూసుకుంటాడు, నాదేం లేదు. నేను సర్వస్వ శరణాగతి అయిపోయాను ఆయనకి. నేను yes. మనిషిని కాదు, వ్యక్తిని కాదు, ఆయన దాసాను దాసుండి అని నిలబడిపోయాడేమో ప్రభుజీ చెట్టు అంతే కదా ఎక్కకుండా. మాతాజీ. రెండు కూడాను కృష్ణుడు రెండు సమాన స్థాయిలో స్వీకరిస్తాడు. రెండింటిని అంగీకరిస్తాడు. రెండిటితో ఆనందాన్ని ప్రభుజీ, అనుభూతి చెందాడు. ప్రభుజీ ఇదే క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎవరికి మార్కులు వేస్తారు ప్రభుజీ? మీరు ఇద్దరికి వేయరు కదా, ఎవరో ఒక్కరికే ఇస్తారు కదా దానికి ఆన్సర్ కి మీరు ఇదే మార్కులు ఇవ్వటం. మ్హూ. ఇదే క్వశ్చన్ ప్రహ్లాద్ ప్రభుజీ నేను రాసాం అనుకోండి, చెరొక ఆన్సర్ రాసాం అనుకోండి, మీరు మ్. ఎవరికి ఇస్తారు మార్క్స్? ఇద్దరికి ఇస్తారా, ఒక్కరికే ఇస్తారా? మీరు నిజానికి ఏ ఒక్కటో సరైన సమాధానం కాదు కదా. సరైన సమాధానం గురించి మాట్లాడాలి అంటే రెండు కూడా సరైన సమాధానం రాసిన వాళ్ళకి ఇస్తాం. ప్రభుజీ మీరు భలే చెప్పారు. మరి కరెక్టే కదా మాతాజీ, రెండు కూడా సరైన సమాధానం. ఏదన్నా ఒకటి స్వీకరించి రెండోది కాదు అన్నారనుకోండి, అంటే పరిపూర్ణమైన సమాధానం ఇంకా మీకు తెలియదు అని కదా అర్థం. ప్రభుజీ ప్రహ్లాద్ ప్రభుజీ మీకు మార్కులు, నాకు మార్కులు. కానీ ఇప్పుడు మీకు ఇద్దరికి ఫుల్ మార్కులు ఇచ్చేస్తున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, ధన్యవాదాలు ప్రభుజీ. హరి హరి బోల్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ వాళ్ళు చదివే దాంట్లో ఈశోపనిషత్తు చిన్న డౌట్. దీంట్లో అమ్మ మీ వాయిస్ చాలా లోగా వస్తుంది, నాకేనా కొంచెం వాయిస్ పెంచు. ఓకే చెప్పండి మళ్ళీ. ఈశోపనిషత్తు ప్రభుజీ. చెప్పండి అమ్మ. అంటే ఇక్కడ సర్వ సంపూర్ణ తత్వమైన భగవానుడు తాలూకు వ్యక్తిగత తేజో రూపాలలో 80% ఆ సంపూర్ణ తత్వం యొక్క ప్రసిద్ధ గుణాలు కనిపిస్తాయన్నారు. అంటే పురుషావతారాల ప్రభుజీ మరొకసారి ఈ చెప్పండి మాతాజీ. 80 మొదటి నుంచి చెప్పండి. సర్వ సంపూర్ణ తత్వమైన భగవానుడు తాలూకు వ్యక్తిగత తేజో రూపాలలో 80% ఆ సంపూర్ణ తత్వం యొక్క ప్రసిద్ధ గుణాలు కనిపిస్తాయి. ఆ, అవి పురుషావతారాలు మాతాజీ. ఓకే, అదే డౌట్ వచ్చింది. ఎస్. అంటే పురుషావతారాల్లో కూడా 100% కాదుగా ప్రభుజీ, 80%. నిజానికి గుణాలు వ్యక్తీకరించినప్పుడు 80% కాదు, నిజానికి 94% అని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ మీకు 80% అని ఎందుకు చెప్తున్నారు మరి? పరిపూర్ణంగా అయితే ఉండదు, అది నిజం. పరిపూర్ణంగా ఉండదు, అంత మాత్రం చేత వాళ్ళు తక్కువ అనడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే వాళ్ళు వ్యక్తీకరించరు. ఆ స్థాయిలో ఉన్నప్పుడు, పురుషావతారాల్లో ఉన్నప్పుడు విస్తార రూపాల్లో శ్రీకృష్ణుని యొక్క పరిపూర్ణమైనటువంటి గుణగణాలన్నీ వ్యక్తీకృతం కావు. అలాని వాళ్ళు సమర్థులు కారు, లేవు, తక్కువ స్థాయిలో ఉన్నారు అనడానికి ఆస్కారం లేదు. సమానులే, కానీ వ్యక్తీకృతం కావు.
కొంచెం ముందుగా ఉంటుంది సార్ చదువుతా, దాన్ని బట్టి ఇది ఎలా అర్థం చేసుకోవాలని నాకు కొంచెం డౌట్ వస్తుంది. ఓకే. స్వయం వ్యక్తములైన శాస్త్ర గ్రంథాల దృష్టిని అనుసరించి మానవుడు సర్వజీవులలో ఏకత్వాన్ని చూడాలని ఏకత్వమన్ను పశ్యతః అనే సంస్కృత పదాలు సూచిస్తున్నాయి. సర్వ సంపూర్ణతత్వమైన భగవానుడి తాలూకు వ్యక్తిగత తేజోరూపాలలో 80% ఆ సంపూర్ణతత్వం యొక్క ప్రసిద్ధ గుణాలు కనిపిస్తాయి. కానీ అవి పరిమాణంలో పరమ పురుషునితో సమానాలు కావు. ఇది జీవాత్మల గురించి చెప్తుంది మాతాజీ. 80% జీవాత్మలు పరిపక్వతని సిద్ధించుకున్నప్పుడు భగవంతునిలోని 80% గుణాలు కనిపిస్తాయి, కానీ పరిపూర్ణంగా కాదు, అత్యల్పంగా. అది కదా చెప్తున్నాను. ఇప్పుడు కొంచెం మళ్ళీ చెప్పరా? మీరు చదివిన దాన్ని బట్టి ఉమ్. 80% భగవంతుడి నుంచి వ్యక్తీకృతమైనటువంటి మొదటి వాక్యం మీరు చదవండి మరొకసారి. స్వయం వ్యక్తములైన శాస్త్ర గ్రంథాల దృష్టిని అనుసరించి మానవుడు సర్వజీవులలో ఏకత్వాన్ని చూడాలని ఏకత్వమను పశ్యతః అనే సంస్కృత పదాలు సూచిస్తున్నాయి. సర్వ సంపూర్ణ తత్వమైన భగవానుడు తాలూకు వ్యక్తిగత తేజో రూపాలలో 80% ఆ సంపూర్ణ తత్వం యొక్క ప్రసిద్ధ గుణాలు కనిపిస్తాయి. కానీ అవి పరిమాణంలో పరమ పురుషునితో సమానాలు కావు. జీవుడు పరమతత్వం యొక్క సూక్ష్మాంశం మాత్రమే అవడం వల్ల అతని యందు ఈ గుణాలు చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. ఎవరి గురించి చెప్తున్నారు? జీవుడి గురించి కదా చెప్తున్నారు. ఓకే ప్రభుజీ. జీవుడిలో కృష్ణుడిలో ఉండేటువంటి గుణగణాల్లో 80% వ్యక్తీకృతం అవ్వగలిగేటువంటి శక్తి జీవుడిలో ఉంటుంది. జీవుడు పరిపక్వతని సిద్ధించుకున్న స్థాయిలో శ్రీకృష్ణుడిలోని 80% గుణాలు వ్యక్తీకృతం అవుతాయి. కానీ ఆ వ్యక్తీకృతమయ్యే గుణాలన్నీ కూడాను అత్యల్పంగా ఉంటాయి. ఎందుకంటే జీవుడు స్వయంగా భగవంతుని యొక్క అంశ, అత్యల్పమైన అంశ కాబట్టి వ్యక్తీకృతమయ్యే గుణాలు కూడా పరిపూర్ణ స్థాయిలో భగవంతుల్లో ఎలాగైతే 100% విస్తృతంగా ఉన్నాయో అంత విస్తృతంగా ఉండవు. గుణాలు వాటి యొక్క ఏంటంటారు దాని వ్యక్తీకరణ, పరిమాణం రెండింటిని చూసినట్టయితే 80% గుణాలు ఈ పరిమాణానికి సరిపోయేంతగా వ్యక్తీకృతం. పరిమాణం ఎంత ఉంది? జీవాత్మది అత్యల్పంగా ఉంది కదా, అందుకని దానికి సరిపోయేంత స్థాయిలో మాత్రమే గుణాలు వ్యక్తీకృతం. అంటే పరిపక్వ స్థితిలో ఉండే వాళ్ళలో ప్రభుజీ. ఎస్ మాతాజీ. జీవాత్మ అత్యంత పరిపూర్ణ స్థితిని పొందినప్పుడు ఆ జీవాత్మలో కృష్ణుడిలోని 80% గుణాలు వ్యక్తీకృతం అవుతాయి. కానీ అవి కూడాను అల్పముగా వ్యక్తీకృతం. ఇది ప్రభుజీ నిన్న క్విజ్లో కూడా ఇదే కదా ప్రభుజీ, అంశ పరిమాణము. నిన్న మన క్విజ్లో కూడా ఇలా ఈ క్వశ్చన్స్ ఉన్నాయి కదా ప్రభుజీ. ఒక క్వశ్చన్ వచ్చినట్టుంది మాతాజీ దీనికి సంబంధించి. ఉంది ప్రభుజీ దాంట్లో. నరేంద్ర మాతాజీకి వచ్చింది క్వశ్చన్. అవును అవును మాతాజీ. పావని మాతాజీ, మీ ప్రశ్నకి సమాధానం లభించిందా? లభించింది ప్రభుజీ. అంటే అప్పుడు అర్థం కాలేదు ఏంటంటే ప్రభుజీ 80% అనేది ఎవరి గురించి చెప్తున్నారు? అది పురుషావతారాలా లేదంటే జీవుడి కోసం? పురుషావతారాలు అంటే 80% కాదు కదా అని అనిపించింది. జీవుడి కోసం అప్పుడే మరి మీరు ముందు ఒకటే వాక్యం చెప్పారు చూడండి, అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. మీరు తర్వాత వాక్యం చదివినప్పుడు అది జీవుల గురించి అని అర్థమైపోయింది. అందుకే ముందు వాక్యం చదివితే కన్ఫ్యూజన్ వచ్చింది ప్రభుజీ. అందుకనే మీరు 80% అన్నప్పుడు నాకు కూడా అదే వచ్చింది. కాదు కదా, నిజానికి 96% కదా, 94 96 94% గుణగణాన్ని కలిగి ఉంటారు కదా. సో 80 ఎందుకు అన్నారు అని ఆలోచించారు. జీవులు అనుకున్నా ప్రభుజీ, అనిపించింది చదివేటప్పుడు, తర్వాత చదివేటప్పుడు జీవులు అని కూడా అనిపించింది. అలాంటప్పుడు మరి అంటే 80% మనలో ఉన్నాయా భగవంతుని గుణాలు అని అనిపించింది. అది మీరు ఇప్పుడు చెప్పచ్చు కదా, అది సంపూర్ణత్వం చెందిన మానవుల్లో మాత్రం కదా ప్రభుజీ. అవును, అవి వ్యక్తీకృతమైంది. మనందరిలో ఆ గుణాలు ఉన్నాయి, కానీ అవి ఇప్పుడు వ్యక్తీకృతమయ్యే స్థితిలో లేవు. కల్మష స్థితిలో ఉన్నాం కాబట్టి, కంటామినేటెడ్ స్టేట్ అంటారు కదా, అంటే త్రిగుణాల ప్రభావం చేత ఉన్నాం కాబట్టి ఆ గుణాలు వ్యక్తీకృతం అవ్వట్లేదు మనలో కూడా. పైగా ఏమిటి, వ్యక్తీకృతమైనప్పుడు కూడా, పరిపూర్ణమైన స్థితిలో ఉన్నప్పుడు కూడాను
వాటి పరిమాణం ఎంత అల్పంగా ఉంటుంది కదా. ఉమ్, మన స్థాయిలో ఉంటుంది అది, ఆ పరిమాణం కూడా. ఎలాగైతే మనం అత్యల్పులమో ఆ గుణాలు వ్యక్తీకృతమైనది కూడా అత్యల్పంగానే వ్యక్తీకృతం. ఉమ్, కాబట్టి మనం ఎప్పుడు కూడాను భగవంతునితో సమానమయ్యేటువంటి ఆస్కారమే లేదు జీవాత్మ, ఏ స్థితిలో కూడా. ముక్త స్థితిలో ఉన్నా, బద్ధ స్థితిలో ఉన్నా భగవంతునితో సమానమైన స్థాయి అనేటువంటిది జీవాత్మకి ఎప్పుడు కూడా ఉండదు. ఉమ్. ఇవాళ అదే వచ్చింది ప్రభుజీ, చదువుకునే దాంట్లో అయితే, ఇవాళ బుక్ రీడింగ్ లో అయితే అలానే వచ్చింది. దానికి ఎగ్జాంపుల్ గా అగ్ని చెప్పారు, సముద్రం చెప్పారు. సముద్రము నీటి బిందువు, ఇంకా అగ్నిను, అగ్ని నుండి వచ్చే కణాలు ఒకటి కాదు కదా ఉమ్, అని చెప్పారు. కానీ ఒక చోట వేడి, వెలుతురు, ఈ అగ్ని మూడు సమానమే అని కూడా చెప్పారు ప్రభుజీ. అవును, ఆ మూడు సమానమని ఎందుకు చెప్పారు? వేడి, వెలుతురు, అగ్ని కూడాను, మూడు కూడాను వేడి, వెలుతురు మరియు అగ్ని. ఆ ఈ రెండు. ఇంకొకటి కూడా ఉంది నిజానికి, మరొక చోట, మరికొన్ని చోట్ల మీకు తెలుస్తుంది ఏంటంటే వేడి, వెలుతురు మరియు పొగ, ఉమ్, ఈ మూడు కూడాను అగ్నితో సమానమైనవి అని చెప్పబడింది. ఈ మూడు కూడా ఎక్కడి నుంచి ఉద్భవిస్తున్నాయి? అగ్ని నుంచి ఉద్భవిస్తున్నాయి. కానీ ఇవేవి కూడా అగ్ని కూడా కాదు కదా. కానీ ఉమ్, ఇవి కనిపించాయి మీకు అంటే అక్కడ అగ్ని తప్పకుండా ఉంది అని మనం అవగతం చేసుకోవచ్చు. అగ్ని యొక్క విభిన్నమైన స్థితులు ఇలా వ్యక్తీకృతం కదా. ఉమ్, అదేవిధంగా జీవాత్మ తన ఉనికికి సంబంధించి జీవాత్మ యొక్క స్థితిగతులను వివరించినప్పుడు ఈ ఉదాహరణ మళ్ళీ ఇంకెక్కడ చెప్తారు? సూర్యుడు, సూర్యరశ్మి, సూర్యగోళం గురించి మాట్లాడుకుంటాం చూడండి, అక్కడ కూడా దీని గురించి వ్యక్తీకరించిన ఆ ఉదాహరణ కూడా ఈ ఉదాహరణకి ఆ సమతుల్యమైనటువంటిది. ఉమ్, దాన్ని భగవంతుని యొక్క విభిన్న అంశాలు ఎలా వ్యక్తీకృతమవుతాయని చెప్పడం కోసమని వినియోగించేటువంటి రెండు ఉపమానాలుగా మనం చూడవచ్చు. ఉమ్. మాతాజీ హరే కృష్ణ, ఎవరు చెప్తారు మాతాజీకి ఇది మీ క్లాసు? క్లాస్ టైం మాతాజీ చదువుకుంటాము, బుక్ రీడింగ్ అవుతుంటది కదా 11 కి. ఓకే. బుక్ ఏ రీడింగ్ మన టైంలో దాంట్లోనే అవుతూ ఉంటుంది మాతాజీ. కనకదుర్గ మాతాజీ ఇవాళ ఉదయం ప్రతిరోజు బుక్ రీడింగ్ అవుతుంది. ప్రతిరోజు 11 నుంచి 11:30 ప్రతి ఆదివారం. ప్రభుజీ ఆ టైం నాకు బిజీగా ఉంటాను ప్రభుజీ. ఆ, అంటే ఆ అంటే టైంలో సండే అవుతుంది. సండే సండే ఏ టైము? మాతాజీ మీరు మ్యూట్ లో ఉండి వింటూ ఉండండి, అప్పుడు వినడానికి 7 o'clock. లేదు కదా. వీలు కాదు ప్రభు మాతాజీ, అప్పుడు ఆ టైంలో అవి ఇంకా చాలా వినటానికి కూడా అవకాశం ఉండదు ఆ టైంలో సరే నాకు. సరే. సండే ఎప్పుడు ఉంటది? సండే చెప్పండి. సండే కూడా 11 o'clock మాతాజీ, ప్రతిరోజు 11 o'clock ఉంటది. సండే ఏమో ట్రై చేస్తా. 4:30కి ఉంటది మాతాజీ. అది 4:30 సండేనా? చైతన్య చరితామృతం ఉంటది ఏకాదశి రోజు, ఎవరి సండే. నువ్వు సండే 11 o'clock ట్రై చేస్తా మాతాజీ, రేపు సండే. సరే వింటాను ఎలా ఉంటుందో. ఓకేనా సరే మాతాజీ. మాతాజీ? 4:30 కూడా జాయిన్ అవుతుంది. అప్పుడు జాయిన్ అయ్యాను మాతాజీ, ఎక్కువ ఒకళ్ళిద్దరు చదువుతున్నారని చెప్పి నేను మానేశాను. అందులో నా దగ్గర బుక్ లేదు, దీంట్లో చూసి చదవటమే. మాతాజీ ట్రై పెడుతున్నాం కదా. పెడుతున్నారు మాతాజీ. ఉమ్, అవి నేను తర్వాత చదువుకుంటున్నాను మాతాజీ, క్లాస్ లో కాదు కానీ అవి తర్వాత పీడిఎఫ్ చదువుకుంటున్నాను. ఉమ్. కానీ నేను సండే మాత్రం 11 o'clock జాయిన్ అవుతాను మాతాజీ. సండే నాకు కొంచెం ఫ్రీగానే ఉంటది. ఓకేనా మాతాజీ? ఓకే మాతాజీ. ఈవినింగ్ కూడా థ్యాంక్ ట్రై యూ. చేయండి మాతాజీ, చైతన్య చరితామృతం కూడా. 4:30కి ట్రై చేస్తాం మాతాజీ. సరే. మధ్యలో గ్యాప్ వస్తాం వలన అది అలా అయిపోయింది. జాయిన్ అవుతాను, ట్రై చేస్తాం మాతాజీ. ఒకరిద్దరు చదవడం అంటే మాతాజీ, ఎవరు చదువుతారంటే ఎవరు హ్యాండ్ రైట్ చేయరు, మరి చదివే వాళ్ళు చదువుతూనే ఉంటున్నారు. ఇంకొకరు చదివేంత మరేం ఎవరో ఒకళ్ళు లేనిదే ఏం చేస్తారు చెప్పాలి. అంతే సరే. మాతాజీ. ఎవరు తప్పు. ఆ, వచ్చారనుకోండి అప్పుడు 5 నిమిషాలు కూడా మార్చేయచ్చు. అవును అవును, ఎక్కువ మంది ఉంటే అలాగే జరుగుతుంది. అంతే కదా మాతాజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. ట్రై చేస్తాను మాతాజీ. సండే మాత్రం నేను 11 o'clockకి అటెండ్ అవుతాను. అలాగే 4:30కి కూడా ట్రై చేస్తాను. ఓకేనా మాతాజీ? సరే పుట్టినరోజులు అయితే కుదరదులే మాతాజీ నాకు. థ్యాంక్ యూ మాతాజీ. ప్రభుజీ ప్రభుజీ నేను మధ్యలో అడ్డం వచ్చాను, క్షమించండి. అలా ఏం లేదు మాతాజీ, ఇష్టాగోష్ఠి కార్యక్రమం అందరూ మాట్లాడచ్చు. हरे कृष्णा प्रभु जी, दंडोत प्रणाम।
హరే ప్రభుజీ ఇది కృష్ణ. కూడా చెప్పారు, భగవంతుడికి నరాలు ఉండవు మనలాగా అని. అది కూడా ఒకటి చెప్పారు, అది బాగుంది చాలా. హరి బోల్. నరాలతో మనలాగా విగ్రహం ఉండదు మనలాగా అని చెప్పారు ప్రభుజీ ఈరోజు. ప్రభుజీ నిజమేనా? ఎందుకో ఆయన కూడా మనిషి రూపమే, నరాలు ఎందుకుండవు ప్రభుజీ? మన శరీరము భౌతికమైనది, అతని శరీరము ఆధ్యాత్మికమైనది. అందుకని ఓ నరాలు, ఉమ్, రక్తము ఇలాంటివన్నీ ఆధ్యాత్మిక శరీరంలో మనకు కనెక్ట్ అవ్వదు. ఎందుకంటే నరాలు కానివ్వండి, ఇతరాత్ర ఎముకలు కానివ్వండి, రక్తం ఉమ్. కానివ్వండి, ఇవన్నీ కూడా ఏవి అవన్నీ కూడా భౌతికమైనటువంటి. శ్రీకృష్ణుడి శరీరం ప్రభుజీ భౌతికం కాదు, ఆధ్యాత్మికమైనది. ఫస్ట్ టైం వింటున్నాను ప్రభుజీ, ఫస్ట్ టైం వింటున్నాను ప్రభుజీ. ఇది ఏంటది? నాకు ఇంతవరకు తెలియదు అసలు ఇది. ఏంటది? ఓకే ప్రభుజీ, ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. అవన్నీ ఉంటే మళ్ళీ అవన్నీ మళ్ళీ బాధనే కదా ప్రభుజీ కలిగిస్తాయి. అప్పుడు అది అవును. భౌతికం అవుతుంది కదా. అంటే మాతాజీ అడిగేటప్పుడు నేనైతే ఇంకా అలా అనిపించింది ప్రభుజీ, అలా చెప్పాను. ఓకే, అప్పుడే చెప్పారు మాతాజీ మీరు. కనీసం 6 నెలల నుంచి ఎవరైనా సరే భగవద్గీతని, భాగవతాన్ని ప్రతిరోజు విన్నారనుకోండి, ఖచ్చితంగా శ్రీల ప్రభుపాదుల వారి తత్వాన్ని అవగతం చేసుకోగలుగుతారు. కొన్ని నిర్దిష్టమైన ప్రశ్నలకి సమాధానం, అది కూడా వాళ్ళు నిష్టగా చేశారనుకోండి, నా ఉద్దేశంలో వాటికి కూడా ప్రభుపాదుల వారు హృదయంలోనే ప్రకటితం చేస్తారు సమాధానాలు, వాళ్ళకి తెలిసిపోతాయి. ప్రభుజీ శక్తికి శక్తిమంతునికి భేదం లేదు అంటారుగా, అవును దాన్ని మాతాజీ. ఎక్స్ప్లెయిన్ చేయరా? దాన్ని అంటే ఏం చేయాలి? కాస్త వివరించి చెప్పరా ఎలా అనేది? ఉమ్. ఎప్పుడు వింటూ ఉంటా గానీ మళ్ళీ ఎందుకు కన్ఫ్యూజ్ వస్తుంది ప్రభుజీ. శక్తికి, శక్తి ఉత్పాదనకి కేంద్రమైన దానికి తేడా లేదు. శ్రీల ప్రభుపాదుల వారు అనేక చోట్ల మనకి దీన్ని వివరించి చెప్తారు. ఎలాగంటే భౌతిక శక్తి ఉందనుకోండి, అది ఎక్కడి నుంచి ఉద్భవించింది? ఆధ్యాత్మిక శక్తి కానీ, భౌతిక శక్తి కానీ, జీవాత్మ కానీ అన్నీ కూడాను భగవంతుడి నుంచే ఉద్భవించాయి. అన్నీ కూడాను కేవలం ఈ 3 శక్తులే కాదు, అన్నీ కూడా భగవంతుడైన కృష్ణుడి నుంచే ఉద్భవించాయి కదా. అందుకని ఆ శక్తితో సమానమైనటువంటిగానే పరిగణిస్తారు. చూడండి, ఉదాహరణ ఏమిస్తారంటే ప్రభుపాదుల వారు, విద్యుత్ ఉత్పాదన కేంద్రం ఉందనుకోండి, విద్యుత్ ఉత్పాదన కేంద్రంలో ఉత్పత్తి అయినటువంటి కారకమైనటువంటి ఉత్పాదక కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేయబడుతుంది. దానికి విద్యుత్తుకి, అక్కడ ఉత్పత్తి చేయబడిన విద్యుత్తుకి, మన ఇంటి దాకా ప్రసరించిన విద్యుత్తుకి తేడా ఏం లేదు. అలా అని మన ఇంట్లోని విద్యుత్తు, మన ఇల్లుని మనము విద్యుత్ కేంద్రము అనలేము కదా. ఆ విషయాన్ని చెప్పడానికి ఏం చెప్తారంటే ప్రభుపాదుల ఈ ఉదాహరణ ఎందుకు ఇస్తారంటే, భగవంతుడి నుంచి ఉద్భవించినవన్నీ కూడాను ఒక విధంగా భగవంతుడు ఆధ్యాత్మికుడు కాబట్టి అన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి. కానీ భగవంతునితో అనుసంధానతని కోల్పోయినప్పుడు అవి భౌతికంగా చెప్పబడతాయి. అందుకే కదా మనం ఏం చేస్తాం కృష్ణ చైతన్యంలో, అలా భౌతికంగా ఉన్న వాటిని మళ్ళీ ఆధ్యాత్మికంగా మారుస్తాం. అనుసంధానం చేస్తాం కృష్ణ. నిర్బంధే కృష్ణ సంబంధే, తద్వారా మళ్ళీ ఆధ్యాత్మికం చేస్తాం. అందుకని ఇక్కడ ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి, కానీ ఎప్పుడైతే అనుసంధానత కోల్పోతే భౌతికం. ఆధ్యాత్మిక విషయం లేదు ప్రభుజీ చెప్పండి. ఆధ్యాత్మిక విషయాన్ని ప్రబోధించాల్సిన అగత్యం ఏర్పడినప్పుడు ఇవన్నీ కూడాను శక్తి, ఏ శక్తి నుంచి అయితే ఉత్పాదించబడ్డాయో దానికి, శక్తి ఉత్పాదనకి శక్తికి తేడా లేదు. ఎందుకంటే ఉత్పాదిక కేంద్రం నుంచి ఉత్పత్తి అయ్యే శక్తి ఏదైతే ఉంటుందో అది అవే గుణాలని కలిగి ఉంటుంది కదా. ఎలాగైతే ఉత్పత్తి చేయబడిందో అలాగే ఉంటాయి. అలాగే కృష్ణుడి నుంచి ఉద్భవించినటువంటి ఈ శక్తులన్నీ కూడాను ఆధ్యాత్మికమైనవి అని చెప్పడం కోసమని ఈ ఉదాహరణ చెప్తారు. మీరు ఏదో అంటున్నారు మాతో, చెప్పండి. అప్పుడు భౌతిక జగత్తు కూడా ఆధ్యాత్మిక జగత్తు నుండే వచ్చింది కదా ప్రభుజీ, వికృత ప్రతిబింబం కదా. కరెక్ట్. అలాంటప్పుడు ఇది కూడా ఆధ్యాత్మికమే అవుతుందా? కరెక్ట్. ఇది కూడా ఆధ్యాత్మికం ఎప్పుడవుతుంది? కృష్ణుడితో అనుసంధానం చేయబడినప్పుడు. ఇది భౌతికం ఎందుకయింది? కృష్ణుడితో అనుసంధానత కోల్పోయినప్పుడు.
చెప్పండి. భౌతిక జగత్తు భగవంతుని కనుసన్నల్లోనే కదా ప్రభుజీ నడుస్తుంది. నడవడం కనుసన్నల్లో నడుస్తుంది మాతాజీ. కాబట్టి అది భగవంతుని యొక్క ఆధీనంలో ఉంది ఖచ్చితంగా. కానీ దాన్ని ఎప్పుడైతే అది భగవంతుని ఆధీనంలో ఉంది కానీ అనుసంధానత కోల్పోయింది అనుకోండి, అనుసంధానత కోల్పోవడం అంటే ఇక్కడ ఏమిటి, మనం వినియోగించే విధానం కదా. భౌతిక శక్తి భౌతిక శక్తిని మనం ఎలా వినియోగిస్తున్నాంనా, నేను భగవంతుడితో అనుసంధానత కోల్పోయి నన్ను నేను ఈ శరీరంతో గుర్తించి నా ఇంద్రియ తృప్తి కోసం వినియోగించినప్పుడు ఇవన్నీ భౌతికం. కానీ అవే శక్తులన్నింటినీ కూడాను, అవే వనరులన్నింటినీ కూడాను కృష్ణుడితో అనుసంధానం చేసి వినియోగించినప్పుడు అవన్నీ ఆధ్యాత్మికం. అది అర్థమవుతుందా మాతాజీ? అది మీకు ఎలా ఉంటుంది అంటే, మన భౌతిక జీవన విధానంలో భౌతిక తత్వాన్ని అర్థం చేసుకున్నట్టుగా ఉండదు ఇది. అందుకని దీన్ని ఏమన్నారు, అచింత్య భేద అభేద తత్వము అన్నారు. అవును కాదు అన్నట్టుగా ఉంటుంది అది కదా. అవును ప్రభుజీ. ఇది భౌతికమే మరియు ఆధ్యాత్మికం కూడా, ఎందుకంటే ఇది కూడా కృష్ణుడి నుంచే వచ్చింది కదా. కృష్ణుడి నుంచి ఉద్భవించినవి కూడా నిజానికి కృష్ణుడితో అభిన్నమైనటువంటి అని కూడా చెప్తారు కదా, కృష్ణుడి సేవలో నియుక్తమైన. ఆ విధంగా ఆలోచించడానికి ఎవరైనా ఆర్గ్యూ చేయవచ్చు ఏమని, అప్పుడు జీవాత్మలు కూడా కృష్ణుడి నుంచే ఉద్భవించాయి కదా, కృష్ణుడికి అభిన్నమైనటువంటివి. అవును, అభిన్నమైనటువంటి ఎలాగా, గుణాలలో అభిన్నమైనటువంటివి. గుణైక్యము, ఆధ్యాత్మికము, అభిన్నము. జీవాత్మ కూడా ఆధ్యాత్మికుడే, భగవంతుడు కూడా ఆధ్యాత్మికుడే, ఇద్దరు ఆధ్యాత్మికులే. సచ్చిదానంద విగ్రహ ఇద్దరికి కూడా వర్తిస్తుంది కదా. కానీ మరి అలాంటప్పుడు అన్నీ కూడా కృష్ణుడితో సమానమైన, కృష్ణుడి ప్రత్యేకత ఏమిటి, ఇవన్నీ కూడా కృష్ణుడి ఆధీనంలో ఉన్నాయి. అధిపతి మాత్రం కృష్ణుడే, పరిపూర్ణుడు, అధిపతి, అనంతుడు. కన్ఫ్యూజన్ గా ఉందా మాతాజీ? లేదు ప్రభుజీ, అర్థమవుతుంది. అర్థమవుతుంది. ఎవరికి తెలుసు అచింత్య భేద భేద తత్వమే కదా. అందుకనే చూడండి, మనం అనేక పర్యాలు చెప్పుకున్నప్పుడు, మనము భగవద్గీతలో కానీ భాగవతం క్లాసులో చర్చిస్తున్నప్పుడు చెప్పుకుంటాం, ఇది మనం జాగ్రత్తగా విశ్లేషణ చూసినట్టయితే ఇంతటి వివరణాత్మకమైనటువంటి విశ్లేషణ మనకి ఇతర ఏ విభాగాల్లో కూడా లభించదు. వైష్ణవ సిద్ధాంతాన్ని స్వీకరించినా కూడాను ఇంతటి స్పష్టతతో అవగాహన కల్పించినటువంటి విధానాలు ఏవి ఉండవు. వైష్ణవ సాంప్రదాయం కాకుండా ప్రామాణికం కానటువంటి సాంప్రదాయాలు అయితే దీనికి సంబంధించిన వివరణంతా కూడా మానసిక కల్పనలతో రకరకాలుగా చెప్పే ప్రయత్నం చేస్తారు. అసలు కొన్నింటికి సమాధానమే ఉండదు, కొన్ని అసలు తెలియదు. తెలిసింది ఈ ఇతర వైష్ణవ సిద్ధాంతాల్లో కూడా, ప్రామాణికమైన వైష్ణవ సిద్ధాంతాలు వాటిలో కూడా ఇంతటి పరిపక్వమైనటువంటి వివరణ మనకి, అట్లీస్ట్ మన స్థాయిలో ఇంతటి పరిపక్వమైన వివరణ మనకి ఇక్కడ లభించదు. కేవలము చైతన్య మహాప్రభుచే ప్రబోధించబడినటువంటి అచింత్య భేదాభేద తత్వంలోనేది ప్రకటితం చేయబడింది. దాన్ని శ్రీల ప్రభుపాదులు వారు ఎంత చక్కగా వివరిస్తారంటే, మన స్థాయిలో మన 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 చైతన్య స్థాయి ఏ విధంగా ఉంటుందో అవగతం చేసుకొని మన స్థాయిలో దాన్ని అర్థం చేసుకునే విధంగా ప్రభుపాదులు వారు వివరిస్తారు. అందుకనే కృష్ణ చైతన్యము, ప్రభుపాదుల ద్వారా స్వీకరించే ప్రామాణికమైన ఈ కృష్ణ చైతన్యము అత్యంత ఉత్కృష్టమైనటువంటిది. నిజానికి ఇంతకన్నా ఉన్నతమైన విధానం మనకి ఇంకొకటి కనిపించదు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి స్థితిని బేరీజు వేసుకొని దాన్ని పరిగణలోకి తీసుకున్నట్టయితే. అందుకని కృష్ణయితాన్ని తేలిగ్గా తీసుకుని పర్వాలేదులే చాలా మంది చెప్తూ ఉన్నారు అని దాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ప్రత్యేకమైన ప్రభుపాదుల వారి ప్రత్యేకమైన కృప వల్ల మనకి ఇది లభించింది. అందుకని దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉంది.
ప్రభుజీ ఇంకేం హరే కృష్ణ. హరే కృష్ణ మాత. ప్రభుజీ నేను ఒకటి అడుగుతాను, మీరు ఏమనుకోనండి, మీరు పర్మిషన్ ఇస్తేనే అడుగుతాను, లేకుంటే లేదు ప్రభుజీ. మాతో ఏదైనా అడగవచ్చును. ప్రభుజీ మీరు వేదాలు చదివారా? ఇంత చక్కగా చెప్తున్నారు ప్రభుజీ, అడుగుదామని మాతాజీ నాకు. మంచి ప్రశ్న, కానీ ఇంత బాగా నేను మీరు ఎలా ప్రకటించగలుగుతున్నారు ప్రభుజీ? మాతాజీ నేను నిజానికి నిజాయితీగా ఒప్పుకోవాలి అంటే నేను పామరుని, మీలాంటి వాడిని నేను కూడాను. దీన్ని అయ్యో చెప్పగలుగుతున్నాను ప్రభుజీ, అంటే మాతో పోల్చుకోవద్దు. ఉమ్. చెప్పగలుగుతున్నాను అంటే కేవలము శ్రీల ప్రభుపాదుల వారు చెప్పిన దాన్ని నేను రిపీట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను మాతాజీ. దీనిలో మీకు ఏదైనా చాలా గొప్పతనం కనబడింది, చక్కగా వివరణ లభించింది అంటే దాని ప్రాశస్త్యం ఎవరికి వెళ్తుంది అంటే శ్రీల ప్రభుపాదుల వారికి. ఖచ్చితంగా నాకు కూడా ఏం తెలీదు. అయి ఉండొచ్చు మీరేవో ప్రభుజీ, ఆయన కొన్నిసార్లు అయి ఉండొచ్చు. కానీ మీరు చాలా కింద స్థాయి వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టుగా విశ్లేషణాత్మకంగా ఇంత బాగా ఎలా చెప్పగలుగుతున్నారని నేను ఈ క్లాస్ మొదటి నుంచి నాకు ఇదే సందేహం, అడగొచ్చా లేదా అని ఈ రోజు కొంచెం ధైర్యం చేసి అడిగేశాను ప్రభుజీ. మాతాజీ అదే కానీ మనం నేను చెప్పు చాలా ప్రవచనాలు విన్నాను, కానీ ఇంత చక్కగా చెప్పటం నా ఫస్ట్ టైం నా జీవితంలో వింటాం ప్రభుజీ. అది ఎందుకు జరుగుతుంది అంటే మాతాజీ ఇది శ్రీల ప్రభుపాదుల వారు చెప్పింది నేను రిపీట్ చేస్తున్నాను. అదే కదా మనం ఇంతకు ముందు ఒక 2 నిమిషాల ముందు అనుకుంటాను చెప్పుకున్నాం. అవునవును. ప్రభుపాదుల వారికి ఇతర సిద్ధాంతాలకి ఇతర ఆచార్యులకి ఉన్నటువంటి వ్యత్యాసం నా వరకు నేను గమనించింది ఏమిటంటే అదే అన్నమాట. మన స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ కూడా అవగతమయ్యేలాగా ప్రభుపాదుల వారు వ్యక్తీకృతం చేస్తాను. ఇచ్చిన ఉదాహరణలు కానివ్వండి, వివరించే విధానం కానివ్వండి, మనందరికీ కూడా అర్థమయ్యేలా చెప్తారు. ఇతర వేద విధానం నేను ఒకసారి చెప్పాను, మీకు గుర్తునే ఉంటుంది. నేను ఐఐటీలో చదువుతున్నప్పుడు వేద శాస్త్రాల గురించిన అవగాహన పెంచుకోవడానికని దాంట్లో ఫిలాసఫీ క్లాస్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో కూడా దాన్ని ప్రత్యేకంగా నేను తీసుకోవాల్సిన అవసరం లేదు, అది నేను చదవాల్సింది కాదు. కానీ నాకున్న ఆసక్తి మూలంగా ప్రత్యేకంగా ఆ ప్రొఫెసర్ పర్మిషన్ తీసుకొని క్లాస్ అటెండ్ అయ్యే ప్రయత్నం చేశాను. చేస్తేనే ఒక 2 or 3 క్లాసులు అటెండ్ అయ్యాను. అది ఎలా ఉంటుంది అంటే మాతాజీ ఏం చెప్తున్నారో అర్థం కాదు, ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతారు. ఆ, ఉమ్. నిజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం చెప్తున్నారు అవగతం కాకుండా ఉంటుంది. 3 రోజుల్లో నేను మానేశాను ఆ క్లాస్ని. సో అంత అవునా? అంత విచిత్రంగా ఉంటుంది అనమాట, రకరకాల వ్యక్తులు వ్యక్తీకరించేటువంటి తత్వాలు. కానీ ప్రభు వారు ఓకే. చూడండి, మీరు అన్నట్టుగా మీకు అది అవును. ఇంత విపులంగా అర్థమవుతుంది అంటే అది నా గొప్పతనం కాదు. ప్రభుపాదుల వారు చెప్పింది పదానికి పదంగా నేను రిపీట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆయన చెప్పింది నేను చెప్తాను. అవును ప్రభుజీ, కాబట్టి మీరు మీకు అది చాలా అది కింది స్థాయిలోకి వచ్చి చెప్పినట్టుగా ఉంది అంటే అది ప్రభుపాదుల వారి గొప్పతనం. కింది స్థాయి నుంచి హై లెవెల్ వరకు కూడా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు ప్రభుజీ మీరు. అది అది శ్రీల నేను ప్రభుపాదుల వారి గొప్పతనం మాతాజీ. ఆల్ గుడ్ శ్రీల ప్రభుపాద. బాగా అవగాహన చేసుకున్నారు మీరు ప్రభుపాదుల వారిని. నిజంగా చెప్పాలంటే మీరే ప్రభుపాదులు, మీ రూపాన్ని మాకు దొరికారు ప్రభుజీ. ఇది మీకు నేను ఇచ్చే పొగడత కాదు, ఏం కాదు, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ప్రభుజీ. మీ క్లాస్ లో నేను జాయిన్ అవుతా నా అదృష్టంగా భావిస్తున్నాను ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హార్ట్గా చెప్తున్నాను ప్రభుజీ. మనమందరం కూడాను ఇలా సాంగత్యం తీసుకోవడానికి కారణము శ్రీల ప్రభుపాదుల వారి కృపనే నేను అనుకుంటాను. అవును ప్రభుజీ. మీరంతా అవును కూడాను ప్రభుజీ, అది మాత్రం. మీరందరూ కూడాను ప్రభుపాదుల వారికి సంబంధించిన వాళ్ళు. నేను చాలా సంవత్సరాల నుంచి ప్రభుపాదుల వారిని ప్రార్థిస్తున్నాను. నా వరకు నేనుగా కృష్ణయితాన్ని పాటించే ప్రయత్నం నా పరిధిలో చేస్తున్నాను, కానీ ప్రచార కార్యక్రమాన్ని విస్తృతంగా చేయలేకపోతున్నాను. సో ప్రభుపాదుల వారి కృప వల్ల ఆయనకు సంబంధించిన మీ అందరినీ నా దగ్గరికి మీ సేవ చేయడానికి అనుగ్రహించాలని నా భావన. నిజమే, అది మాత్రం నిజమే ప్రభుజీ, అది మాత్రం నిజం. ఆయనే మాకు మీ ద్వారా బ్లెస్ చేశారు ప్రభుజీ. మేము ఇంకా ముందుకు వెళ్ళేటట్టు మమ్మల్ని బ్లెస్ చేయండి ప్రభుజీ. ఇంకొకటి ఏంటంటే క్విజ్ లో మాత్రం అర్థమయ్యేటట్టుగా ఒకసారి మమ్మల్ని బ్లెస్ చేయండి ప్రభుజీ. అర్థమే మీరు టైం ఇస్తారా, టైంలోనే ఆ క్వశ్చన్ అనేటప్పటికి ఇంకా ఏంటో అయిపోతుంది, దాని ఆన్సర్ తెలిసినా కూడా చెప్పలేని పరిస్థితిలోకి వచ్చేస్తున్నాం ప్రభుజీ. అదే ఇంకొంచెం ముందుకు రావాలి మేము దాంట్లో. మీరు ఎంత బాగా చెప్తారు, ఉదయం ఆ, ఎంత ఓపిగ్గా, సాయంత్రం ఎంత ఓపిగ్గా మీ టైంను మా కోసం స్పెండ్ చేస్తారు. ఇది కూడా మీకు సేవే కదా ప్రభుజీ, ఆయనకి చేసే సేవే కదా. ఇంకా మీరు సేవ చేయలేదు అనుకుంటారు ఎందుకు ప్రభుజీ, అంత బాగా సేవ చేస్తున్నారు. మా లాంటి వాళ్ళు గృహస్థులు, గృహిణీలందరికీ కూడా జాగృతం చేస్తున్నారు మీరు.
మీలో ఉన్న విద్వత్తును బయటకు తీసుకొచ్చి మాకు చెప్తున్నందుకు మీకు ఇది సదా ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇదంతా ప్రభుపాద గారి కృప. మీరు స్వీకరిస్తున్నారు కాబట్టి గృహిణులు భక్తిని స్వీకరిస్తే కుటుంబం అంతా కూడాను భక్తియుక్త సేవలో నియుక్తమవడానికి అవకాశం ఏర్పడుతుంది. అవును గృహిణులందరి ప్రభుజీ, ఇంకా చేతిలో వాళ్ళని కూడా ఉన్నటువంటి తీసుకురావాలి ప్రభుజీ, వాళ్ళని కూడా తీసుకురావాలి ప్రభుజీ మేము. మీరు ఏమీ చెప్పకుండా చేసేటువంటి మహత్తరమైన శక్తి భగవంతుడు గృహిణులందరికీ ఇచ్చాడు. ఏమిటో తెలుసునండి, ఇంట్లో ప్రతిరోజు కూడాను, ముఖ్యంగా భారతదేశంలో ఇప్పటికి కూడాను గృహిణులే కదా వంటకాలు చేస్తారు చక్కగాను కదా. అవును అవును ప్రభుజీ, అవును మరి ప్రభుజీ. ఏ రకమైన వంటకాలు చేసి దాన్ని కృష్ణుడికి సమర్పించి అందరికీ కృష్ణ ప్రసాదం పెట్టవచ్చును. ఇంట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, తత్వాన్ని వినడానికి ఇష్టం లేని వాళ్ళైనా కూడాను వాళ్ళందరికీ మీరు భక్తులుగా చేసే అతి సులభ విధానం. కొంతమంది వినడానికి ఇష్టపడకపోవచ్చు, మీరేం చెప్తున్నారు నాకు అనే భావనలో ఉండొచ్చు. అవును ప్రభుజీ. అలాంటి వాళ్ళని కూడా భక్తి మార్గంలో తెచ్చే విధానం కృష్ణ చైతన్య మనకు ప్రబోధిస్తుంది. ఏం చేయాలి వాళ్ళకి? కేవలం కృష్ణ ప్రసాదం ఇస్తూ వెళ్ళండి. మీ ఆధీనంలో ఉన్నటువంటి విషయం అది. వంట మీరే చేస్తారు కదా. అవును కదా కొంతమంది ప్రభుజీ, అంటుంటారు, అలాగే చేస్తాం. ఇందులోకి వచ్చి నాకు ప్రభుజీ చాలా వరకు కృష్ణకి ప్రసాదం ఇచ్చిన తర్వాత మేము చేస్తున్నాం ప్రభుజీ. హరి బోల్, ఇంకా కృష్ణుడికి ఇంకా సమర్పించి మీ ఇంకా ఇంట్లో. ముందుకు రావాలి. అవును ప్రభుజీ, అది మాత్రం జరుగుతుంది, చేస్తున్నాము. ఇంకా మీరు చెప్పినట్టుగా ఆ వెల్లుల్లి ఉల్లి అది అవి మష్రూమ్ తీసుకోము, అవి కూడా మానే స్థితిలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నాం ప్రభుజీ. ఉమ్. మరి కృష్ణుడికి ఏం సమర్పిస్తున్నారు మీరు? కృష్ణుడు మాత్రం అవి ఆ పదార్థాలు లేనియే ఆ ప్రత్యేకంగా పెట్టినాక మేము తీసుకుంటాం ప్రభుజీ. వెరీ గుడ్. సో ఆ పని చేయండి. ఎందుకనంటే మన పరిధిలో ఏమున్నాయో ఆ పదార్థాలు లేని కృష్ణుడికి సమర్పించి వాటిని మీ కుటుంబ సభ్యులకు కూడాను అందించండి. మెల్లిమెల్లిగా వాళ్ళ హృదయంలో మార్పు వస్తుంది. ఇదేమిటి అంటే కొంతమందికి వ్యాధి ఉంటుంది కానీ వైద్యం తీసుకోవడానికి నిరాకరిస్తారు చూడండి. అవును ప్రభుజీ. అలాంటి వాళ్ళకి ఆ, తెలిసిన వాళ్ళు ఇచ్చేదంటే ఏంటి? చిన్నపిల్లలు అనుకోండి, మాత్ర వేసుకోమంటే వేసుకోరు, చేదుగా ఉంది అంటారు. దాన్ని ఏం చేస్తారు అప్పుడు? షుగర్ కోటెడ్ పైనుంచి తీపి పదార్థాన్ని దానికి అద్దేసి నోట్లో వేస్తారు. తీగా ఉందనుకొని తీసేసుకుంటాడు, కానీ దాని లోపల ఔషధం ఉంది. అది మెల్లమెల్లగా వ్యాధిని నివారిస్తుంది. అదేవిధంగా కృష్ణ ప్రసాదం అనేటువంటిది భౌతిక బంధనాల నుంచి ముక్తి అవడానికి, భవరోగం నుంచి బయటపడడానికి ఇవ్వబడేటువంటి అవును మహత్తరమైనటువంటి ఔషధం. అవును ప్రభుజీ. తత్వం చెబితే కొన్నిసార్లు ధన్యవాదాలు. వినకపోవచ్చా. కొంతమందికి ఏముంటుందంటే భార్య చెప్పింది వినడం ఏంటి, లేకపోతే స్త్రీ చెప్పింది ఇలాంటి భావనలు ఉండవచ్చు కదా. అవును ప్రభుజీ, అది నిజమే ప్రభుజీ. నిజమే ప్రభుజీ. ఒప్పుకోను. కానీ వాళ్ళకి ఏం చెప్పొద్దు. అలాంటి వాళ్ళకి, వినడానికి ఇష్టం లేని వాళ్ళకి ఇవ్వాల్సింది ఏంటి? కృష్ణ ప్రసాదం ఇస్తూ ఉండడమే. అంతే ప్రభుజీ. అప్పటి నుంచి నేను 2 years 3 years పట్టేది ఇక ఫాలో అవుతున్నాను ప్రభుజీ. వెరీ నైస్ మాతాజీ. ప్రభుజీ ఏకాదశి ఎప్పుడు ప్రభుజీ? నిన్నే చెప్పారు కదా అమృతమయి మాతాజీ, ఎవరు చూసి చెప్పారు. ఆహా. అవును ప్రభుజీ. మంగళవారం అన్నారా మాతాజీ? అవును మంగళవారం. అవును ప్రభుజీ, మంగళవారమే ప్రభుజీ. ఎస్. మంగళవారం అంట. Yeah. ఓకే హరే ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ. హరి బోల్ మాత. ప్రభుజీ, పరివ్రజకాచార్యుడు అంటే ఎవరు ప్రభుజీ? పరివ్రాజకాచార్యుడు, నైస్ క్వశ్చన్. సన్యాసాశ్రమం 4 ఆశ్రమాల గురించి మనం నేర్చుకుంటాం కదా. బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన వాళ్ళకి మళ్ళీ 4 రకాలైనటువంటి సన్యాసాశ్రమంలో విభిన్న దశలు ఉన్నాయి. ఆ దశల్లో ఒక దశ పరివ్రాజకాచార్యుడు. ఆ 4 సన్యాసాశ్రమ దశలు ఎవరికైనా గుర్తున్నాయా? కుటీచర బహుదక పరమహంస పరివ్రాజక ప్రభుజీ. హరిబో. కుటీచర, బహుదక, పరివ్రాజకాచార్య, పరమహంస. పరమహంస అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటిది. దాని తర్వాతది పరివ్రాజకాచార్య. దానికన్నా ఆరంభ దశలో కుటీచర, దాని తర్వాత కుటీచర. బహుదక. కుటీచర అన్నప్పుడు ఏం చేస్తారు? సన్యాసాశ్రమాన్ని స్వీకరించగానే ఒక కుటీరాన్ని ఏర్పరచుకొని కుటుంబానికి దూరంగా జీవిస్తారు. కానీ కుటుంబం నుంచి వచ్చేటువంటి ఆహారాన్ని స్వీకరించడం అంతా చేస్తుంటారు. కుటీచర. బహుదక స్థాయిలో ఆ ఆహారాన్ని కూడా ఇంటి నుంచి స్వీకరించడం మానేసి ఏం చేస్తారు? భిక్షాటన ద్వారా స్వీకరిస్తారు. బహుదక
అనేక మంది దగ్గర నుంచి స్వీకరించినటువంటి దాన్ని లభించినప్పుడు స్వీకరిస్తూ, లభించినప్పుడు వదిలేసి భిక్షాటన ద్వారా జీవనాన్ని కొనసాగిస్తారు. ఏంటి ప్రభుజీ అది బహుదక బహుదక. ఆ బహుదక తర్వాత పరివ్రాజకాచార్య. ఆ స్థాయిలో వ్యక్తులు ఒక చోట ఉండరు. ఇంకా కుటీచరలో ఒక కుటీరం ఏర్పరచుకొని ఉంటారు. బహుదకాలో కుటీచరలో కుటీరం ఏర్పరచుకొని ఆహారాన్ని ఇంటి నుంచి తెచ్చుకుంటారు. బహుదకాలో కుటీరంలోనే ఉంటారు, కానీ బహు ప్రదేశాలని తిరిగి ఆహారాన్ని సమకూర్చుకుంటారు భిక్షాటన. పరివ్రాజకాచార్యులు ఒక చోట ఉండడం కూడా ఉండరు. వాళ్ళు అలా పరిభ్రమిస్తూ ఉంటారు. దేనికని పరిభ్రమిస్తారు పరివ్రాజకాచార్యులు? ఈ మొదటి 2 దశల్లో కూడాను భౌతికంగా చెప్పండి, బాకీ రూపంలో చెప్పేటువంటి అవైనప్పటికీ ఏకాగ్రత దేని మీద ఉంటుంది? భగవంతుని యొక్క పరిజ్ఞానాన్ని సంతరించుకోవడంలో, దాన్ని అధ్యయనం చేయడంలో ఏకాగ్రత అనేటువంటిది ఉంటుంది. పరివ్రాజకాచార్యులు ఒక చోట కూడా ఉండరు. పరిభ్రమిస్తూ ఏం చేస్తూ ఉంటారు? భగవత్ పరిజ్ఞానాన్ని, వేదశాస్త్రాల పరిజ్ఞానాన్ని ఇతరులకు అందిస్తూ ఉంటారు. అది పరివ్రాజకాచార్యుడు. పరమహంస స్థాయిలో, పరివ్రాజకాచార్యుడి స్థాయిలో ఉన్నప్పుడు ఇతరులకు పరిజ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. కాబట్టి నిజానికి పరమహంస, పరివ్రాజకాచార్య దాదాపు సమాన స్థాయిలో ఉన్నటువంటివి. కానీ పరివ్రాజకాచార్యుడు పరిభ్రమిస్తూ ఉంటాడు. కాబట్టి ఎందుకు పరిభ్రమిస్తూ ఉంటాడు? భగవత్ పరిజ్ఞానాన్ని సామాన్యులందరికీ కూడా అందించడం కోసం పరిభ్రమిస్తూ ఉంటాడు. అందుకని అది అందిస్తున్నప్పుడు రకరకాల స్థాయిలో ఉన్న వ్యక్తుల్లోని వ్యత్యాసాన్ని చూడాలి. కాబట్టి ఆ స్థాయికి వచ్చి వాళ్ళలోని వ్యత్యాసాన్ని గ్రహించి దానికి అనుగుణంగా భగవత్ పరిజ్ఞానాన్ని అందిస్తుంటాడు. పరమహంస స్థాయిలో నిజానికి మహోత్కృష్టమైన స్థాయి వ్యక్తిగతంగా చూస్తే. అని ఎందుకనంటే బ్రహ్మభూత ప్రసన్నాత్మ సూచితి నకాంక్షతి సమస్సర్వేషు భూతేషు, ఈ గుణగణాలన్నీ కూడా అక్కడ కనిపిస్తాయి. అందరినీ కూడా సమాన స్థాయిలో చూస్తారు. అందుకని అందరూ కూడా జీవాత్మలు. కానీ తప్పు చేసినవాడు, ఒప్పు చేసినవాడు, ఈ భేదాలు కూడా ఉండవు. ఆ స్థితిలో ఉన్నప్పుడు ప్రచారం చేయడం కష్టం అవుతుంది. ఎందుకంటే అందరినీ సమాన స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళకి కావలసినటువంటి మార్గదర్శన చేయడము కష్టతరంగా ఉంటుంది కదా. అందరూ కరెక్ట్ గానే కనబడింది అనుకోండి, మనం సవరించడం ఎలాగా? అందుకని పరమహంస స్థాయిలో ఉన్నటువంటి భక్తులు ప్రచార నిమిత్తం పరివ్రాజకాచార్య స్థాయికి వచ్చేసి పరిభ్రమిస్తూ ఇవన్నీ కూడాను ప్రకటింపజేస్తారు. నిజానికి శ్రీల ప్రభుపాదుల వారు పరమహంస విశుద్ధ భక్తుడు. కానీ పరివ్రాజకాచార్య స్థాయికి వచ్చేసి చూడండి, ప్రభుపాదుల వారి భాషలో కొందరికి ఏం కనబడుతుంది తెలిసిన? ప్రభుపాదుల వారు ఎందుకలా తిట్టిస్తూ ఉంటారు, అందరినీ మూర్ఖులు అనేస్తారు, బుద్ధిహీనులు అంటారు, ఎందుకలా అలా తిడతారు అంటూ ఉంటారు. ఎందుకని తిడుతూ ఉంటారు? దాన్ని చూసి దానిలోని దోషాల్ని చెప్పినప్పుడే కదా సవరించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మరి పరమహంస స్థాయిలో ఆ చైతన్యంలో ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని చూడలేరు, అదేం కనబడదు. అందరూ కూడాను భగవద్భక్తులు భగవంతుని యొక్క అంశాలుగానే చూస్తారు. కేవలం మనుషుల్నే కాదు, జంతువుల్ని, వృక్షాల్ని, ప్రతి అణువుని కూడాను భగవంతుడని చూడగలుగుతారు. ఆ స్థాయిలో ఉన్నప్పుడు ప్రచారం చేయడం సాధ్యమే కాదు. అందుకని వాళ్ళు పరివ్రాజకాచార్యకి వచ్చి ఆ స్థాయికి వచ్చి పరిజ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు, మార్గదర్శనం చేస్తుంటారు. అది పరివ్రాజకాచార్య అంటే. అర్థమైన చెప్పగలిగిన మాతాజీ మీకు? అర్థమైంది ప్రభుజీ. ప్రభుజీ ఇప్పుడు మధ్యమాధికారి స్థాయి అంటే కూడా అదే కదా ప్రభుజీ? లేదు మాత, అంటే అది సన్యాసాశ్రమంలోని దశలు. మధ్యమాధికారి అంటే ప్రభుజీ కనిష్టాధికారి, మధ్యమాధికారి, ఉత్తమాధికారి ఉంటారు కదా ప్రభుజీ. అది భక్తులు. మాతాజీ అవి భక్తిలోని దశలు. అది ఎవరైనా ఉండొచ్చు, ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళైనా కూడాను ఆ స్థాయిలో ఉండొచ్చు. కనిష్టాధికారి, మధ్యమాధికారి, ఉత్తమాధికారి భక్తిలోని దశలు. ఇక మనం చెప్పుకునేటి సన్యాసాశ్రమంలోని దశ. అవును ప్రభుజీ. మళ్ళీ ఆ సన్యాసాశ్రమంలోని దశల్ని వీటితో అన్వయించడం జరుగుతుంది కొన్నిసార్లు. అదే ప్రభుజీ, నిన్న అదే టాపిక్ వచ్చింది ప్రభుజీ బుక్ రీడింగ్ లో. ఓకే. అంటే ఉత్తమాధికారి స్థాయిలో ఉన్న ప్రభుపాదుల వారు మధ్యమాధికారి స్థాయిలో ఉండి భక్తియుత సేవలో నెలకొన్నారని. ఎస్, ఉత్తమాధికారి అంటే మరి సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళని ఈ భక్తి దశల్లోకి అన్వయించినట్టయితే పరమహంస స్థాయిలో ఉన్నాడు అత్యుత్తమ ఉత్తమాధికారి భక్తుడు. పరివ్రాజకాచార్య అంటే మధ్యమాధికారి భక్తుడు. దానికన్నా తక్కువ స్థాయిలో ఉన్న కనిష్టాధికారి అని చెప్పబడింది. అయితే
ఇక్కడ ఉమ్, పరమహంస స్థాయిలో ఉన్నప్పుడు భక్తుడు ఉత్తమ శ్రేణి భక్తుడు కదా, ఉత్తమాధికారి. కానీ ఆ అవును స్థితిలో ప్రభు. ఉన్నప్పుడు ప్రచారం చేయడం ఉమ్, సాధ్యం కాదు కాబట్టి మధ్యమాధికారి అంటే పరివ్రాజకాచార్యుడిగా మారి మధ్యమాధికారి స్థితికి వచ్చేసి మధ్యమాధికారి స్థితిలో ఉన్న భక్తుడు వ్యక్తులలోని ఉమ్, దోషాన్ని చూడగలుగుతాడు, విశ్లేషించగలుగుతాడు. ఉమ్, ఉత్తమాధికారిగా ఉమ్, ఉన్నప్పుడు అవేవి కనబడవు. అంతా కూడాను జీవాత్మను, భగవంతుడితో అనుసంధానం చేయబడినటువంటి జీవాత్మను, భగవంతుడు అవి మాత్రమే చూస్తారు. ఎవరి దోషాలు కూడా కనబడవు పరమహంస స్థాయిలో. అవును ప్రభు. అక్కడ క్లియర్ గా చెప్పారు ప్రభుజీ, ఏంటంటే బ్రాహ్మణ్ ఒకే చోట బ్రాహ్మణ్ నుండి కుక్కని చూసినా సరే, ఆ వీధిలో తిరిగే కుక్కని చూసినా వాళ్ళు ఒక ఉమ్, భగవంతుని అంశగానే చూస్తారు. రైట్, మరి ఎగ్జాక్ట్, ఇంకా ముందు కూడా వచ్చింది ప్రభుజీ, రాధారాణి కూడా అందరికీ అలానే చూసేవాళ్ళు అనేసి. రైట్ మాతాజీ. ఉమ్, మనకి భగవద్గీతలో కూడా చెప్తారు కదా, నాని అంటే ఎవరు అవును అనడానికి అర్థాన్ని చెప్పినప్పుడు ఆ, చండాలుడు, కు- కుక్క 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 మాంసం మరియు కుక్క తినేవాడు మాంసాన్ని తినేవారు ఇద్దరు కూడా తినేవాడు. ఉమ్, సమానులుగానే చూస్తారని చెప్తారు ప్రభుజీ. ఉమ్, ప్రభుజీ సన్యాసాశ్రమంలో మొదటి దశ ఏంటి ప్రభుజీ? కుటీచర. కుటీచర్. కుటీచర, ఊ స్పెల్లింగ్ కుటీరము, కుటీచర్. కుటీరములోని కుటీచర. అర్థమైంది. ప్రభుజీ రెండోది ఏమన్నారు ప్రభుజీ? బహుదక బహుదక. బహుదక. పరివ్రాజకాచారి పరమ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరి హరి బో. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. ప్రభుజీ ఎస్ మాత. ఈరోజు ఇంటికి ఈరోజు ఇంటికి భాగవతం చరితామృతం వచ్చాయి ప్రభుజీ. హరి బో, కంగ్రాచులేషన్స్ మాతాజీ. సో థ్యాంక్ యూ ప్రభుజీ. చైతన్య మహాప్రభు కృష్ణుడు ఇద్దరు వచ్చేసారు మీ ఇంటికి. అవును ప్రభుజీ, అంటే భాగవతం అనుకున్నాము, అనుకోకుండా చరితామృతం కూడా వచ్చింది ప్రభుజీ. హరి బోల్, వెరీ నైస్ మాతాజీ. థ్యాంక్ యూ. ఎందుకని ప్రత్యేకంగా ఏదైనా కారణం ఉందా, ఎందుకు ఈ రోజు కొన్నారు మీరు? లేదు ప్రభుజీ, ఇప్పటి నుంచి అనుకుంటున్నాను భాగవతం తీసుకుందామని. ఆహా, ఉమ్, సో ఇప్పుడు తీసుకున్నారా? ఎందుకు మరి తెలుగు వెర్షన్ మాతాజీ రెండు కూడాను ప్రభుజీ? తెలుగు కదా? తెలుగు ఏ ప్రభుజీ, నేను తెలుగు అయితే చదవగలను కదా ప్రభుజీ. వెరీ నైస్ మాతాజీ, వండర్ఫుల్ మాతాజీ. ధన్యవాదాలు మరియు అభినందనలు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరి హరి బోల్. నేను భాగవతం తీస్తున్నాను ప్రభుజీ. హరి బోల్, 12. వెరీ నైస్ మాతాజీ. తెలుగులోనేనా మాతాజీ మీరు కూడా? నాగచంద్రిక. తెలుగే వెరీ నైస్. మదర్ టంగ్ తెలుగు. సో చక్కగా మీరు ఇప్పుడు చదవగలరు, పుస్తకం ఓపెన్ చేసి చదవగలరు, క్లాస్ వెళ్ళినప్పుడు అవును కూడాను మీ సమయంలో కూడాను చక్కగా అధ్యయనం చేయగలరు. వెరీ నైస్. అంటే పీడిఎఫ్ కూడా అన్ని కూడా పీడిఎఫ్ అవుతుంది అలానా? చరితామృతం అయితే నాకు బాగా ఉపయోగపడుతుంది అనిపించింది ప్రభుజీ. వెరీ నైస్. భాగవతం ఎలా తీసుకుంటాను అనుకున్నా. బుక్ రీడింగ్ టైంలో చాలాసేపు అలా మొబైల్ చూసి చదవడం కూడా అవుతుంది, ఇంకెందుకో చూద్దాం తీసుకుందామని తీసుకున్నాం ప్రభుజీ. వెరీ వండర్ఫుల్ మాతాజీ, వెరీ నైస్. హరి హరి బో. హరే కృష్ణ ప్రభుజీ. అమృతమే దేవి మాతాజీకి జై, నాగచంద్రిక మాతాజీకి జై. ప్రపాద్ కృపా ప్రభుజీ, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అసలు. హరి హరి. ఇప్పుడు భగవంతుడి కృప వచ్చింది. నైస్ మాత. అలా కూడా కొంచెం జ్ఞానాన్ని కూడా అలా ప్రసాదించమనండి ప్రభుజీ మాకు. జ్ఞానం ఎలా వస్తుందో తెలుసుకుందాం మనం. మీకే తెలుసు ఎలా వస్తుంది జ్ఞానం మనకి. ప్రపాద్ గ్రంథాల ద్వారా ప్రభుజీ. ఇంకా ప్రపాద గ్రంథాలు అధ్యయనం చేస్తున్నామంటే ఏం చేస్తున్నాం నిజానికి? సాధు. ఇంకా భక్తిత్వ సేవలో నిత్యమవుతున్నాము, సాధు సంఘం స్వీకరిస్తున్నాం కదా. అవును ప్రభుజీ. భక్తిత్వ సేవలో నిత్యమైతే మనకి భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానం అవగతం అవుతుంది కదా. వేదేశ దుర్లభం అదుర్లభం ఆత్మభక్తో. చాప్టర్ అప్లోడ్ చేసారా? ఏంటమ్మా?
భాగవతం క్లాసెస్ అని అప్లోడ్ చేయరా ప్రభుజీ ఈ చాప్టర్ అనుకో ప్లీజ్. చేసేస్తాను మాతాజీ, తప్పకుండా. ఎవరికేమి క్వశ్చన్స్ కామెంట్స్ పంచుకోవాల్సిన లేకపోతే కీర్తన ప్రహ్లాద కీర్తన చేస్తారు ప్రభుజీ. ప్రభుజీ క్లాసెస్ రికార్డింగ్స్ అదే ఇందాకే మాతాజీ అదే అడిగారు. అప్లోడ్ చేస్తాను మాతాజీ, కొన్ని గ్యాప్ వచ్చాయి. నేను ఇవాళ వీలైనన్ని చేసే ప్రయత్నం చేస్తాను మాతాజీ. ప్రహ్లాద ప్రభుజీ కీర్తన చేస్తారు. ఓకే ప్రభు, నరేంద్ర ప్రభు ధన్యవాదాలు. ప్రహ్లాద్ ప్రభు కీర్తన నడిపిస్తారా? ఉన్నారా హరే ప్రహ్లాద్? కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభు, కీర్తన నడిపిస్తారా ప్రభు మీరు? ఎస్ ప్రభుజీ. హరి ఓం. మధురాష్టకం. యా అదరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతిరకిలం మధురం వచనం మధురం చరితం మధురం వసనం మధురం ఫలితం మధురం చలితం మధురం రమితం మధురం మధురాధిపతి కకిలం మధురం వేణుర్మధురం పాణి మధురం మధురం రేష్యం మధురం సత్యం మధురం మధురం గీతం మధురం మధురం భక్తం మధురం సుతం మధురం రూపం మధురం తిలకం మధురం మధురం కృష్ణం మధురం శరణం మధురం శరణం మధురం రమణం మధురం వమితం మధురం శమితం మధురం మధురాధిపతే అఖిలం మధురం గుంజ మధుర మధుర సలిలం మధురం కమలం మధురం మధురాధిపతే మధురం గోపీ మధురాలీలా మధురం యుక్తం మధురం ముక్తం మధురం దృష్టం మధురం శ్రేష్టం మధురాధిపతే మధురం గోపా మధురం శ్రేష్ఠే మధుర దళితం మధురం ఫలితం మధురం మధురం మధురాధిపతే అఖిలం మధురం మధురాధిపతే అఖిలం మధురం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు. ప్రభుజీ టెక్నికల్ గా మీ వాయిస్ చాలాసార్లు లోపలికి వెళ్ళిపోయింది. అది నాకేనా అందరికీ తెలీదు. ఒకసారి చూసుకోండి మీ దేని నుంచి మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ ప్రభుజీ, చక్కగా ఆలపించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరి హరి బోల్. హరి బోల్ ప్రహ్లాద్ ప్రభుజీ. ధన్యవాద ప్రభుజీ. ప్రహ్లాద్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాత. ప్రేమతోనే ఎవరు చెప్తారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద్ ప్రణామ్. చెప్పండి ప్రహ్లాద్ ప్రభు. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. హరినామ సంకీర్తనకి జై. రామాచార్య హరిదాస్ ఠాకూర్కి జై. జై. శ్రీ శ్రీ రాధాకృష్ణకి జై.
గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతానికి, జై శ్రీమద్ భగవద్గీతకి, జై అనంత కోటి వైష్ణవ భక్తవృందకి, జై రేవతి రామన్ ప్రభుజీకి, జై హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. దండవత్ प्रणाम हरे कृष्ण प्रहलाद प्रभु जी, प्रभु दंड की प्रणाम। जय जय। श्री हर्षिनी माता जी की जय सामवेद भक्त वृंद की जय शिल प्रभुपाद की जय। जय థ్యాంక్ యూ వెరీ మచ్ మాతా జీ శిల ప్రభుపాద గారి గ్రంథాల నుంచి చక్కగా మనం అందరం కూడా ఈరోజు చర్చించుకున్నాం. ప్రభుపాద గారు ప్రబోధించిన విషయాల గురించి అందరు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తీకరించడం చర్చించడం జరిగింది. అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ హరే ప్రణామం. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ. దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. దండవత్ హరే ప్రణామం. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరి హరి హరే కృష్ణ ప్రభుజీ దండవత్ దండవత్ ప్రణామం మాతాజీ.